ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ ప్రైసెస్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాం. మరి పెరగడమే కానీ ఎక్కడ తగ్గినట్టు కనిపించడం లేదు. మనం అనుకున్నట్టుగా 1,30,000 దాటేసింది. యాక్చువల్గా 2025 వరకు కూడా ఇంత పెరగదని అనుకున్నా, చాలా మంది చెప్పారు, కానీ ఎక్కడ తగ్గటం లేదు. మరి రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ ఫెడ్ రూల్స్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాము, దీనివల్ల కూడా బంగారు రేటు ఇంకా మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి వివరాలకు వెళ్తే, వరల్డ్ వైడ్ కూడా అన్ని చోట్ల ఎక్కడ చూసినా సరే గోల్డ్ 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 అంటే పర్టికులర్గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనటంతో ఒకసారికి మూమెంటం వచ్చింది. మామూలుగా అయితే గోల్డ్ ఎప్పుడైనా ఒక 12% పర్ యానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20 అంటే చాలా బాగా వచ్చినట్లు లెక్క. బట్ ఇలా 30లు 40లు 50లు 60లు పోతూనే ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు గోల్డ్ ఎక్కడ ఆగిద్దని నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. అండ్ గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఈ కొన్నంత వరకు పెరుగుతూనే ఉంటుందండి. అది ఫస్ట్ టైం ఏంటంటే 1970 తర్వాత అనమాట ఈ రేంజ్ లో ఇలా పెరగడం అనేది. గోల్డ్ అబ్నార్మల్ గా పెరగడం అనేది 2-3 ఏళ్ళ డెకెట్కి ఒకసారి జరిగింది, 2-3 డెకెట్కి ఒకసారి జరిగింది. ఆగిందంటే కూడా ఒకసారి సైడ్ మార్కెట్ వెళ్ళిపోద్ది అనమాట. 71 నుంచి 1980 వరకు 30 టైమ్స్ పెరిగింది గోల్డ్, 30 టైమ్స్. తర్వాత 1980 దగ్గర నుంచి 2000 వరకు 20 ఇయర్స్ జీరో రిటర్న్స్. అంటే ప్రతి సైక్లికల్ నేచర్ ఎసెట్ క్లాస్కి ఎలా ఉంటుందో గోల్డ్ కూడా ఉంది. బట్ ఈసారి ఏంటి డిఫరెంట్ అంటే ఈసారి సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. అంటే 2008కి ముందు అసలు వరల్డ్ వైడ్గా ఏ సెంట్రల్ బ్యాంక్ ఉన్నట్టు మన దగ్గర హిస్టరీ కూడా లేదు, 2008 వరకు కూడా. అంటే 2008 తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ కొంచెం కొంచెం కొంటం బిగిన్ చేసినాయి. బట్ కోవిడ్ తర్వాత ఇంకా టూ మచ్ కొంటున్నాయి. ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ రష్యా వార్ జరిగిన కాడ నుంచి వాళ్ళ సిప్ సిస్టంలో రష్యా వాళ్ళని ఎప్పుడైతే బ్యాన్ చేశారో, వాళ్ళ మనీని బ్లాక్ చేశారో వరల్డ్ వైడ్గా, డాలర్ మీద ఫస్ట్ టైం క్వశ్చన్ మార్క్ వచ్చింది. అండ్ సెకండ్ టైం ఈ ట్రంప్ ఈ టారిఫ్స్ని ఒక వెపన్ లాగా వాడేసరికల్లా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికన్ ఎకానమీ మీద ఈ డాలర్ మీద ఆ మోజు తగ్గిపోయింది. స్లోగా వాళ్ళు గోల్డ్లో కన్వర్ట్ చేస్తున్నారు. గోల్డ్ ప్రైస్ పెరగడం ద్వారా ఏంటంటే వాళ్ళకి డాలర్లో పెట్టే బదులు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ వచ్చిందని సెంట్రల్ బ్యాంక్స్కి అర్థమయ్యే కొద్దీ ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం జాయిన్ అయ్యింది ఈ ప్లేస్లోకి. ఒకప్పుడు గోల్డ్ అంటే రిటైల్ లేదా ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే డిమాండ్, బట్ ఇప్పుడు అలా కాదు, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వస్తున్న డిమాండ్. దాంతో వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల నుంచి అది పోతుంది, అన్ని కరెన్సీలు కూడా పెరిగిపోయింది. అండ్ హిస్టారికల్గా కూడా మంత్లీ చార్ట్స్ మీద ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అనమాట, చాలా పవర్ఫుల్ ప్యాటర్న్. అది బ్రేక్ అవుతే మూవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది ఎక్కడ ఆగిద్ది అనేది. ఇది ఎక్కడ ఆగిద్ది అనే బదులు సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడు కొంటాం ఆపుతాయి అనేది బెటరు, లేదా డాలర్ ఎప్పుడు వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఆగిద్ది అనేది క్వశ్చన్ అనమాట. అప్పుడు దాకా పడుతూనే ఉంటుంది. సో DYX డ్రాప్ అయినంత కాలం, సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేసినంత కాలం ముందుకు పోతూనే ఉంటాయి. రీసెంట్గా గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళు 4,000 పర్ అవన్స్ ఉన్నప్పుడు ఇచ్చారు వాళ్ళు రిపోర్టు. 4,900 వరకు వెళ్తుంది నెక్స్ట్ డిసెంబర్ కల్లా అన్నారు. ఇప్పుడు లైవ్లో ఆల్రెడీ 4,300కి వచ్చిందండి ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రిడిక్షన్ కన్నా ఇంకా ముందే టార్గెట్ రీచ్ అయ్యేలాగా ఉందనమాట. ఈ లెక్కన ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఇండియాలో కూడా గోల్డ్ 1.5 lakhs చేరిద్ది 10 grams గోల్డ్. అది ఇప్పుడే 1.3కి వచ్చేసింది ఆల్రెడీ. అందుకని గోల్డ్ ఇంక మళ్ళీ బ్యాక్ ఈవెన్ అట్లీస్ట్ 1 lakh దగ్గరికి వచ్చింది అంటే చెప్పడం కష్టమే. అండ్ అమెరికాలో ఈ ట్రేడ్ టారిఫ్స్ దాంతో అన్సర్టనిటీ తోటి అంటే గవర్నమెంట్ షట్ డౌన్ చేసి ఇంతవరకు దాని నుంచి ఎలాంటి ఇది లేకపోయేసరికల్లా టోటల్ మీద ఈ ఫియట్ కరెన్సీ సిస్టమ్ మీదే, మ్యాన్మేడ్ కరెన్సీ సిస్టమ్ మీద డౌట్ఫుల్ వచ్చిందన్నమాట హిస్టరీలో ఫస్ట్ టైం ఈ రేంజ్లో. అందుకని గోల్డ్ కలిసి మూవ్ అవుతున్నారు. అందుకని గోల్డ్ ఇప్పుడల్లా ఆగిద్ది అంటే చెప్పడం కష్టం. బట్ అదే టైంలో ఈ రేట్ దగ్గర ఎవరైనా బై చేయొచ్చా అంటే కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే మనం వాలటిలిటీ జోన్లోకి వచ్చాము. ఆ గోల్డ్ +3 -3 ఎటో ఒకటి ఊగుతూ ఉంటుంది ఎవ్రీడే. ఈ టైంలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్కి అడ్వైజ్ చేయడం కూడా అంత బెటర్ ఏం కాదు. ఎవరైనా గోల్డ్ ఎక్స్పోజ్ అవుతాం అనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ద్వారా కొంత డబ్బుని అలొకేట్ చేయడం బెటర్. అచ్చం గోల్డ్ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక హెడ్జింగ్ కోసము, ఒక డైవర్సిఫికేషన్ కోసం ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి స్పెక్యులేషన్ మూమెంట్ నడుస్తుంది దాంట్లో. అందుకని వరల్డ్ వైడ్గా ఎకానమీ ఈవెన్ స్టేబుల్గా ఉన్నా సరే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి కాబట్టి డాలర్లో నుంచి గోల్డ్లో షిఫ్ట్ అవుతుంది. మనం కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్గా 45% అసెట్స్ మొత్తం డెట్ ఫార్మెట్స్లో ఉంటాయి, 40% ఈక్విటీ అసెట్స్లో ఉంటాయి, 1% గోల్డ్ ఉంటుంది వరల్డ్ వైడ్గా. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ 1% డెట్ని కనుక గోల్డ్కి మార్చారనుకోండి, గోల్డ్ 4,900 కాదండి, 5,900కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నంత కాలం గోల్డ్ ఇలా పరిగెడుతూనే ఉంటుంది.
కాబట్టి ఈ టైంలో మనం ఆగిద్ది అని అంటానికి క్వశ్చన్ ఏం లేదు కానీ బట్ టూ మచ్గా పెరుగుతుంది అనేది అయితే గ్యారంటీ. సో సిల్వర్ అయినా గోల్డ్ అయినా సరే ఈ రేట్ల దగ్గర కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి మనం ఎవరిని రికమెండ్ చేయలేము. అండ్ అది +or-3% ఎవ్రీడే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి. కాబట్టి కొంచెం స్ట్రెంత్లో ఉన్నప్పుడే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని డిప్ అయినప్పుడల్లా బై చేసుకోవడం బెటర్ అనమాట. మరి ధన్తెరస్, దివాళీ ఉంది, ఇంకా పెరుగుతుంది అంటారు ఈ 2 days లో. మీరు ఇండియన్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు, నేను గ్లోబల్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నాను. అండ్ వరల్డ్ వైడ్ కి హ్యూజ్ డిమాండ్ ఉందండి. గోల్డ్ కి ఎవ్రీడే ధనవంతరి ఫెస్టివల్ జరుగుతుంది ఆల్రెడీ. సపరేట్ గా ఫెస్టివల్ అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా కొంటే ఏదైనా డిప్ వస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కానీ బట్ డిప్ వచ్చే ఛాన్స్ కనపడలేదు. అది పెరుగుతూనే ఉంది. మరి కమింగ్ టు ట్రంప్ చూసుకుంటే మరి రీసెంట్ గా చైనా పైన అదనంగా 100% ట్యాక్స్ విధించారు. దీని వల్ల కూడా మరింత పెరిగే ఛాన్స్. నేను అదే అంటుంది, ఈ ట్రంప్ ఈ టారిఫ్ వారు ఉన్నత కాలం ఈ డాలర్ని వాళ్ళు ఎప్పుడైతే వెపన్ లాగా వాడారో అప్పటి నుంచి ప్రపంచానికి దాని మీద విరక్తి పుట్టింది. అండ్ దాని మీద డిపెండెన్స్ తగ్గించుకుంటూ దీనికి వెళ్తున్నారు. యూజువల్గా వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన డబ్బు మొత్తం డాలర్లో మార్చుకొని స్టోర్ చేసుకుంటారు. ఏదైనా అవసరం వస్తే డాలర్లు అయితే ఇమీడియట్గా బై చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు డాలర్లో స్టోర్ చేయట్లేదండి, అందరు గోల్డ్లో షిఫ్ట్ చేస్తున్నారు. మీరు ఏమైనా చూసుకుంటే చైనా గత 4 సంవత్సరాల్లో మోర్ దెన్ 1000 టన్స్ కొన్నది. ఇండియా కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 500 టన్స్ కొన్నది. అందరు టన్ను లెక్క కొంటున్నారు, స్టోర్ చేస్తున్నారు, లోపల రావడం తప్ప అవుట్ గోయింగ్ లేదు. అంటే షార్టేజ్ ఉంది వరల్డ్ వైడ్గా. మీరు కనుక చూస్తే సిల్వర్ అయితే ఎక్కడ పెట్టినా షార్టేజ్, ఈవెన్ గోల్డ్ కూడా. అందుకని ఫిజికల్గా ప్రజెన్స్ ఎక్కడ లేదండి, పెద్దగా డిమాండ్ హ్యూజ్గా ఉంది. రీసెంట్గా ఒక పర్సన్ చెప్తే విన్నాను సార్, ఈ గోల్డ్ ఇలా పెరుగుతుంది కదా అని చెప్పి బ్యాంక్లో ఉన్నటువంటి FDలు కూడా తీసేస్తున్నారు, అందరు రిమూవ్ చేసుకుని గోల్డ్ కొనుక్కుంటున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతో నిజం. ఈ మూమెంట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఇన్నోసెంట్ పీపుల్ అట్రాక్ట్ చేస్తుంది, పెరుగుతుంది కదా. అది ఒక్క రోజుకే 2000-3000 పెరుగుతుందండి పర్ డేనే. అందుకని మనం గోల్డ్ కొంటే 2 days తర్వాత అమ్మేసుకుంటే డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని చేంజ్ చేస్తున్నారు. ఆ చేంజింగ్ లైన్ వరల్డ్ వైడ్ ఎక్కువైనాయి కాబట్టి ఈ రేంజ్ లో మూవ్ అవుతుంది అనమాట. బట్ అదే టైంలో ప్రాఫిట్ బుకింగ్ కూడా అంతే సీరియస్ గా జరిగింది. ఏదైనా వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ కనుక వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఒక 10-20 టన్నులు కనుక అమ్మారనుకోండి విత్ ఇన్ 1 week కల్లా గోల్డ్ ఈజీగా 5-10% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టైంలో స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్ స్ట్రెంత్గా ఉన్నప్పుడే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఒక 10% పడ్డప్పుడు యాడ్ చేసుకుంటే బెటర్, కానీ చేంజ్ చేసుకుంటూ ఉంటే మాత్రం బాగుండదు ఈ టైంలో. ఎందుకంటే గోల్డ్లో కూడా సేఫ్టీ లేదు. ఆల్రెడీ 70% పెరిగిన తర్వాత సేఫ్టీ ఎక్కడండి దానికి. పెద్ద ఎత్తున కొనేస్తున్నారు, ఓకే, కొనేవాళ్ళు మరి అకస్మాత్తుగా పడిపోతే ఏంటి పరిస్థితి? నేను అంటుంది అదే, ఇంతకుముందు గోల్డ్ పట్టణం చూసాము, పెరటం చూసాము, సెంట్రల్ బ్యాంక్స్ కొంచెం చూడలేదు, ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ మనలాగా స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ చేయవు. అందుకని టూ మచ్ ఫాస్ట్గా డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు. మేబీ 5-10% పడిందంటే చాలా గొప్ప. ఎందుకంటే గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కుములేటివ్గా మంత్లీ 70-80 టన్నులు కొంటేనే వాళ్ళ రిపోర్టు. సప్లై అంత లేదు కదండి వరల్డ్ వైడ్గా, అందుకని డిమాండ్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి ఇది అంత కరెక్ట్ కాదు అని చెప్తాను. డెఫినెట్గా కాదు. ఈ రేట్ దగ్గర చేంజ్ చేసుకుంటూ కొంటాం అసలుకే కాదు. మేబీ మనం మిస్ అవ్వచ్చు, 10%-15% గెయిన్స్కి మిస్ అవ్వచ్చు. బట్ డాడౌన్తో పోల్చుకుంటే మిస్ అవ్వడం బెటర్. దాని బదులు ప్రాఫిట్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే చార్ట్స్ ఈ టైంలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ, అంటే ఎవ్రీ 5% కొంత బుక్ చేసుకోవాలి, ఇంకొంచెం 5% పెరిగింది కొంత బుక్ చేసుకోవాలి. అట్లా పెరుగుతున్నప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని డిప్ వచ్చినప్పుడు ఎవ్రీ 10%కి మనం లోడ్ చేసుకుంటే బెటర్. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.